హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీరుచులు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ఎప్పుడైనా వెరైటీగా తినాలనిపించినా వంట చేసుకోవడానికి టైం లేకపోయినా చాలా ఈజీగా ఫాస్ట్గా ఈ టమాటా రైస్ని చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇవే కావాలి. ఇంకెందుకు ఆలస్యం, టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా టమాటా రైస్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యం 250 గ్రాములు, టమాటో ప్యూరీ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, షాజీరా 1/2 స్పూను, లవంగాలు 4, దాల్చిన చెక్క చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కారం 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ముందుగా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక మనం తయారు చేసుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను 6 టమాటాలను తీసుకుని ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. మనం టమాటాలని ముక్కలుగా వేసుకోవడం కన్నా ఇలా ప్యూరీ చేసి వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. మనకు టమాటా ప్యూరీ మార్కెట్లో కూడా దొరుకుతుంది, కానీ మన ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల ఫ్రెష్గా హెల్తీగా ఉంటుంది. ఇదిగోనండి, టమాటా ప్యూరీ కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీ రుచికి సరిపడా సాల్ట్ మీరు వేసుకోండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ కారం. మనం కారానికి పచ్చిమిర్చి కూడా వాడాం కాబట్టి ఈ కారం వేసుకునేటప్పుడు మీ కారానికి తగినట్టు చూసి అడ్జస్ట్ చేసుకోండి. అదేవిధంగా 1 స్పూను గరం మసాలా, అదేవిధంగా 1/4 కప్పు బఠానీలు. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎసరికి నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి, ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి 1 గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. అందుకని ఈ గ్లాస్ తోటి 1/3 నీళ్లు తీసుకోవాలి. ఈ విధంగా 2 గ్లాసుకి కొంచెం తగ్గించి మనం నీటిని తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని దీనికి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇదిగోనండి, మన టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర,
పుదీనా వేసి బాగా కలుపుకోండి. ఇలా చివరిలో పుదీనా కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోవడం వల్ల వీటి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇదిగోనండి, మన టమాటా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.